ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. సర్వోన్నతుడైన గొప్ప దేవ యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత నన్ను తృప్తిపరచుము. కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆదరించుము, బలపరచుము, నడిపించుము. తండ్రి, మేము నాయన నీ వైపు చూడుటకు మాకు అనుగ్రహిస్తున్న ఈ తరుణాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంన నాతోనూ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 3వ వచనము నుండి 7వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరిచూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడని యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలును బలం పొందెను. మనము చదివిన వాక్య భాగములో పేతురు యోహాను దేవాలయంకు వెళ్ళినప్పుడు అక్కడ భిక్షము అడిగేదాని కోసము కూర్చున్న ఒక కుంటివాణ్ణి యొక్క జీవితమును మనకు చూపిస్తున్నది. అతడు ఎన్ని సంవత్సరాలు అక్కడ తన యొక్క జీవనోపాధి కోసము కూర్చొని సహాయం అడుగుచున్నాడో మనకైతే తెలియదు. కానీ దేవుని సేవకులైన పేతురు యోహాను అక్కడికి వెళ్ళినప్పుడు వారి దగ్గర నుండి ఏమైనా అతనికి దొరుకుచున్నదేమో అని ఎదురు చూసిన వాడిగా ఉండటం చూస్తూ ఉన్నాను. వెండి బంగారము దొరకవచ్చు, నా యొక్క అవసరతకు, నా యొక్క కుటుంబమునకు సహాయముగా ఏమైనా దొరుకుతుందని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ అతడు ఊహించిన దానికన్నా గొప్ప కార్యమును ఇక్కడ పేతురు యోహానులు అతనికి చేయటము చూస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి కొన్నిసార్లు నాకు ఇది దొరికితే బాగుంటుందిలే అనుకుంటూ కూర్చుని ఉంటాం. ఇది నాకు అవసరము, ఇది దొరికితే బాగుంటుంది అన్న తలపుతో కూర్చొని ఉంటాము. కానీ ప్రభు అంతకన్నా గొప్ప కార్యములను మన కోసము దాచి ఉంచి ఉన్నాడనేది జ్ఞాపకము చేసుకోవాలి. నీవు అడిగి ఊహించిన దానికన్నా గొప్ప కార్యములను చేసేవాడు మన ప్రభు. నీ తలంపులకు ఆయన తలంపులకు తూర్పు నుండి పడమట వరకు ఎంత దూరమో అంత దూరం ఉన్నది. నీ తలంపులు మానవ స్వభావముతో నింపబడినవి. అయితే ఆయన దేవాతి దేవుడు, ఆయన యొక్క తలంపులు ఉన్నతమైనవిగా ఉంటున్నాయి. ఆయన నిన్ను ఆశీర్వదించాలని ఆశ కలిగి ఉన్నాడు. నీవైతే కొంచెం కాలము ఉపశమనము కోసము ఏమైనా నాకు దొరికితే చాలు అన్న తలంపుతో నింపబడి ఉన్నాడు. కుంటి వారి యొక్క స్థితి అదే. నా కుటుంబమునకు ఏమైనా సహాయము దొరుకుతుందేమో, నా యొక్క ప్రతిదిన అవసరత తీరేదానికి ఏవైనా సహాయము చేస్తారేమో అని ఎదురు చూస్తున్నారు. అయితే పేతురు యోహానులు అక్కడ వచ్చినది దేవుని సన్నిధిలో ఆయన యందు ఆనందించేదానికి మాత్రమే కాదు, ఆ దినమున ఆ కుంటివాడు అక్కడ బాగుపడవలసిన వాడిగా ఉన్నాడు. నీవు కూడా దేవుని సన్నిధికి పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో వెళ్ళినట్లయితే, నీవు ఎందుకోసమైతే వెళ్ళినావు, ఏ కార్యమును దేవుని సన్నిధిలో నుండి పొందుకోవాలని వెళ్ళినావు, ప్రభు నీకు అనుగ్రహించేది మాత్రమే కాదు, నీ ఊహించని గొప్ప కార్యములను నీకు బయలుపరిచి నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఎంత మాత్రము వెనుకాడడు. ఇక్కడ ఈ కుంటివాడు ఏదైనా సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నాడు. కానీ తన యొక్క జీవితములో తన యొక్క కుంటితనమును పోగొట్టుకుంటాడు. తాను ఇన్ని దినములు ఒక భిక్షగాడిగా జీవించినాడు. ఒక వ్యక్తి ఇతరుల యొక్క సహాయము కోసము ఎదురు చూసిన వాడిగా జీవించినాడు. కానీ ఈ దినము నుండి తన యొక్క సొంత కాళ్ళ మీద నిలబడ్డవాడిగా, దేవుని నామమును మహిమపరిచేవాడిగా, తన యొక్క అవసరతలను తానే తీర్చుకునేవాడిగా ప్రభు చేస్తాడని గ్రహించుకొనలేదు.
అయితే ప్రభు తన ఊహకు మించిన కార్యములను చేసి తన సేవకులను పంపించి తన యొక్క శరీరంలో ఉన్న బలహీనతను శుద్ధి చేసినాడు, లేక బలహీనతను స్వస్థపరిచినాడు. అంత మాత్రమే కాదు, తాను దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించేదానికి, తన జీవితంలో ముందుకు వెళ్ళేదానికి సహాయం చేసినాడు. అదే కృపను ప్రభు మనకు అనుగ్రహించాలని ఆశిస్తున్నాడు. నీ ఏ కుంటితనముతో దేవుని యొక్క సన్నిధి వస్తున్నావో, ఏ ఔటి స్థితిలో నీవు దేవుని యొక్క పాదముల చెంతకు వచ్చినావో ప్రభు చూస్తూ ఉన్నాడు. అయితే నీ తలంపుల కన్నా గొప్ప తలంపులు ఆయనవి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో ఈ మాటను మనం చూడగలము. మన తలంపులు వంటి కాదు ఆయన యొక్క తలంపులు అని తేటగా చెప్పబడుచు ఉన్నది. ఆయన తలంపులు ఉన్నతమైనవి. మనల్ని చేయబట్టుకొని లేవనెత్తి అనేకుల మధ్యలో ఆయన మనల్ని ఘనపరచాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆ కృపను పొందుకోవాలంటే ఈ ఉదయకాల సమయమున ప్రభువు నీతో మాట్లాడేదానికి నీ యొద్దకు వచ్చినప్పుడు ఆయన వైపు చూడుము. కుంటివాడు అదే చేసినాడు. ఏదైనా చేస్తారేమని వారి వైపు తేరి చూస్తున్నాడు. అతడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. నీవు దేవుని వైపు చూడుము, ఆయన కృప కొరకు వేడుకొనుము, ఆయన సహాయము నీకు అనుగ్రహించబడుతుందని గుర్తించుము. అప్పుడు ప్రభు తన యొక్క కార్యములను నీ జీవితంలో సంపూర్ణము చేసి నిన్ను ఆశీర్వదించేదానికి నీకు సమీపముగా ఉన్నాడని గుర్తించగలవు. పేతురు యోహాను చెప్పిన రీతిగా ప్రభు నీ చేతిని పట్టుకొని లే అని చెప్పి నిన్ను అనేకులకు ఆశీర్వాదకరముగా చేయుటకు వేచి ఉన్నాడు. నీవు ఆయన కొరకు సిద్ధమా? ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ ఉదయకాల సమయమున నీవు మాతో మాట్లాడిన నీ యొక్క వాక్యం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము నీ వైపు తేరి చూసి నీ కృపను సంపాదించుకుంటూ నీవు మా కోసము కలిగి ఉన్న ఉద్దేశములను గ్రహించుటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.